Hey, hi friends, good afternoon. I hope all are good. Okay, so I think yesterday class అయితే మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. So if you have give any suggestion from me for me, so please suggest. And also uh, I will take the suggestion, no problem. Uh, సో ఎస్టర్డే క్లాస్లో అయితే మనమైతే ఏమేమి చెప్పుకున్నామో చూద్దాం. సో ఇక్కడ మనం MySQL ఆర్కిటెక్చర్ అండ్ స్టోరేజ్ ఇంజన్స్, ఇన్స్టాలేషన్, అప్గ్రేడేషన్ విత్ మైనర్ అండ్ మేజర్, యూజర్ మేనేజ్మెంట్, లాగ్స్, టేబుల్ స్పేసెస్, ఐసోలేషన్ లెవెల్స్, బ్యాకప్ అండ్ రీస్టోర్ అండ్ టైప్స్ ఆఫ్ బ్యాకప్, క్వైరీ ఆప్టిమైజేషన్ విత్ టెక్నిక్స్ అనమాట, అండ్ పారామీటర్ ట్యూనింగ్. ఓకే, replication with types and replication troubleshooting. What is the GTID replication? InnoDB cluster setup with the MySQL router, and finally proxy SQL configuration. So coming to today, we are discussing about the first topic, that is the MySQL architecture. ఇక్కడ మనం MySQL ఆర్కిటెక్చర్ అంటున్నాం కదా, వాట్ ఈస్ ద MySQL ఆర్కిటెక్చర్ అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి ఓకే, ఐ విల్ జూమ్ ఇట్. ఈ MySQL ఆర్కిటెక్చర్ అనేది 3 లేయర్స్గా ఫామ్ అయి ఉంటుంది. వాట్ ఆర్ ద 3 లేయర్స్ అంటే, ఒకటి వచ్చి అప్లికేషన్ లేయర్, సర్వర్ లేయర్, స్టోరేజ్ లేయర్ అనమాట. సో ఇక్కడ మనము 1 by 1 వెళ్దాం. ఓకే, ఐ విల్ మార్కెట్ బ్రష్. ఓకే, ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ లేయర్ కింద వస్తుంది. ఓకే, ఇదేమొస్తుంది అంటే మనకి సో ఇక్కడ ఏమొస్తుంది అంటే మనకి అప్లికేషన్ లేయర్ కిందకి వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, క్లయింట్ అనేవాడు ఈ కనెక్టర్స్ని యూజ్ చేసుకొని, కనెక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ .NET, ODBC ఇవి ఉన్నాయి కదా, సో వీటిని యూజ్ చేసుకొని MySQLకి లాగిన్ అవ్వడం అయితే జరుగుతుంది అతని క్రెడెన్షియల్స్ ద్వారా. సో అతను పర్ఫామ్ చేయగలడు. సో అతని రీసోర్సెస్ బట్టి అతను అనేది పర్ఫామ్ చేయగలడు అనమాట. సో ఇది మనకి అప్లికేషన్ లేయర్. ఇక్కడ మనకు సర్వర్ లేయర్ అనేది ఉంది. సో సెకండ్ వన్ అనేది ఏమంటే సర్వర్ లేయర్. సో ఇది మనకి సర్వర్. సో ఇక్కడ మనకి సర్వర్ లేయర్ అనేది ఉంది. సో యాక్చువల్గా మనకి హ్యూమన్స్కి బ్రెయిన్ ఎలాగో, ఈ ఆర్కిటెక్చర్కి సర్వర్ లేయర్ అనేది బ్రెయిన్గా అనేది యూజ్ చేస్తుంది అనమాట, యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఇన్ ద సర్వర్ లేయర్ అనేది చూద్దాం. NoSQL, SQL ఇంటర్ఫేస్, పార్సర్ అండ్ ఆప్టిమైజర్ అండ్ క్యాచెస్ అండ్ బఫర్స్ అనమాట. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే NoSQL, సో ఇట్ ఈస్ ద అన్స్ట్రక్చర్డ్ డేటా, రైట్? సో ఇట్ ఈస్ టేకింగ్ ద unstructured data with volume of large data. So it is the using. And coming to the SQL interface, so I go with the one by one. Okay, already prepared the points. Okay, ఈ NoSQL ఉంది కదా, సో ఇట్ ఈస్ ద బెస్ట్ ఫర్ హై వాల్యూమ్ రిగార్డింగ్ ద అన్స్ట్రక్చర్డ్ డేటా. సో అన్స్ట్రక్చర్డ్ డేటా ఈజ్ నథింగ్ బట్ లాగ్స్, యూజర్ సెషన్స్ అండ్ రియల్ టైమ్ డేటా. సో దిస్ ఆర్ అండర్ ద unstructured data, right? So this is the first NoSQL, right? So coming to the SQL interface, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ యొక్క వర్క్ ఏమంటే, ఇతని ఇంటర్ఫేస్ యొక్క పని ఏమంటే, సపోజ్ నువ్వు క్వైరీ అయితే రన్ చేసావు అనుకుందాం. సపోజ్ దట్ ఈస్ ద సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అని ఉంది. సో ఇక్కడ మనకి క్వైరీ అనేది రన్ చేస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్. ఓకే, గాట్ ఇట్, రైట్? సో ఇక్కడ మనం క్వైరీ అనేది రన్ చేసి ఇదేం చేస్తుందంటే,
ఓకే. ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఎస్క్యూఎల్ ఇంటర్ఫేస్ అనేది రిసీవ్ చేసుకుంటుంది నువ్వు క్వైరీ రన్ చేసినప్పుడు. అది ఏం చేస్తుందంటే ఏదైతే క్వైరీ అనేది అవుట్పుట్ అయితే ఇస్తుందో, సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అనేది ఉంది కదా, అంటే మీ యూజర్స్ యొక్క మొత్తం డేటా అనేది డిస్ప్లే అవ్వాలా. ఈ ప్రాసెస్ అనేది చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇది ఆల్రెడీ డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి అది రిట్రీవ్ చేసుకొని మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద ఎస్క్యూఎల్ ఇంటర్ఫేస్. ఐ థింక్ ఇట్ ఈస్ అండర్స్టాండ్. పార్సర్, మనకి ఈ పార్సర్ అనేది ఏమంటే, సో ఇట్ ఈస్ ద వెరీ ఇంట్రెస్ట్ టాపిక్ అండ్ వెరీ యూజ్ఫుల్ ఫర్ ఇంటర్వ్యూ ఆల్సో. సో ఇక్కడ మనకి ఇది ఏం చేస్తా అంటే క్వైరీ యొక్క సింటాక్స్ని చెక్ చేస్తుంది. క్వైరీ కరెక్ట్గా ఉందా లేదా. సపోజ్ క్వైరీ అనేది కరెక్ట్ లేకపోతే ఎర్రర్ అనేది చూపిస్తుంది. క్వైరీ సింటాక్స్ కరెక్ట్గా ఉంటే మనకి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ ఏం చేస్తుందంటే పార్సల్ అనేది ఇది ఫస్ట్ స్టెప్ ఏం చేస్తుందంటే ఇది లాజికల్ అనాలిసిస్ అనే ప్రాసెస్ మీద వర్క్ అవుతుంది అనమాట. అంటే మీ టోకనైజేషన్ అనమాట. అంటే ఈ టోకన్స్లా ఈ క్వైరీ అనేది బ్రోకెన్ అవుతుంది అనమాట. సో అదే నెక్స్ట్ పాయింట్. ద రా ఎస్క్యూఎల్ క్వరీ ఈజ్ బ్రోకెన్ డౌన్ ఇంటూ ఏ సిరీస్ ఆఫ్ స్మాలర్ కాంపోనెంట్స్ కాల్డ్ టోకన్స్. ఓకే, యూ కెన్ సీ. సో ఇక్కడ మనము ఇదేమవుతుందంటే ఏం చేస్తుంది, ఈ క్వైరీ అనేది బ్రోకెన్ చేసి, అంటే మేము స్మాల్ పార్ట్స్గా బ్రోకెన్ చేసి ఒక సిరీస్ మాదిరి తీసుకొని డిస్ప్లే అవుతుంది. సో ఆ అంటే మీ ఆ స్మాల్ ప్యాకెట్స్ని ఏమంటామంటే టోకన్స్ అంటాం. ఓకే, ఈచ్ టోకన్ రిప్రజెంట్ ఏ బేసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద క్వైరీ సచ్ యాజ్. ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి. ఇది ఆల్రెడీ మనం తీసుకుని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద క్వైరీ. వాట్ ఈస్ ద క్వైరీ? ఓకే, I think query is not there. Okay, so let you analyze select star from users where age less than 30 or something. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ క్వైరీని ఏం చేస్తుంది, పార్ట్గా డివైడ్ చేస్తుంది. చూడండి, కీవర్డ్స్ అంటే సెలెక్ట్ ఫ్రమ్ వేరు, ఇవన్నీ కీవర్డ్స్గా డిఫైన్ చేసుకుంటుంది ఈ పార్సర్ అనేది. నెక్స్ట్ ఐడెంటిఫైయర్స్, టేబుల్ నేమ్స్ కానీ కాలమ్ నేమ్స్ కానీ ఐడెంటిఫైయర్స్ కదా. సో ఇక్కడ అనేది డిఫైన్ చేసుకుంటుంది. ఆపరేటర్స్, ఇవి ఏమన్నా ఆపరేటర్స్ ఉన్నా కూడా డిఫైన్ చేసుకుంటారు అన్నమాట. అంటే మీ ఈచ్ ప్యాకెట్ని అనేది సపరేట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా సపరేట్ చేసుకొని సింటాక్స్ చెక్ చేసుకుంటుంది. ఇక్కడ అన్నీ కరెక్ట్గా ఉంటేనే అది డిస్ప్లే, అంటే మీ సింటాక్స్ని ఆ తర్వాత చెక్ చేసుకుంటుంది. ఇవన్నీ మొత్తం అంతా ఒక టోకెన్స్ మాదిరి విడిపోయినప్పుడు అది చూసుకుంటుంది అనమాట సింటాక్స్. వన్స్ ద సింటాక్స్ చూసుకున్న తర్వాత ఈ 1 by 1 సింటాక్స్ చెక్ చేసుకుని అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద పార్సర్. ఇక్కడ ఆప్టిమైజర్ అనేది ఉంది. ఆప్టిమైజర్ సెలెక్ట్ ద బెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఫర్ ద ఎస్క్యూఎల్ క్వరీ. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు గివ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ వైజ్. వీఆర్ యూజింగ్ ద పర్ఫార్మెన్స్ వైజ్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇట్ అనలైజ్ ద వేరియస్ కాంపోనెంట్స్ లైక్ ఇండెక్సెస్, జాయిన్స్, ఫిల్టర్స్ టు ఇంప్రూవ్ క్వైరీ ఎగ్జిక్యూషన్. ఇది ఎక్స్ప్లెయిన్ అనే క్వైరీ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అయితే ఉంది. సో దాని ద్వారా ఏం చేస్తామంటే క్వైరీ అనేది 100% ఫిల్టర్ అయిందా లేదా. సో ఇఫ్ సపోజ్ 100% ఫిల్టర్, ద క్వైరీ ఈజ్ గుడ్ స్టేట్ అనమాట. ఇక్కడ మనము అందుకే ఆప్టిమైజర్ అనేది ఏం చేస్తుందంటే ఇండెక్స్ ఉంటే ఫాస్ట్గా రన్ అవుతుంది, జాయింట్స్, ఫిల్టర్స్ ఇవన్నీ మనము చూసుకుంటాం అనమాట. యాజ్ ఏ DBA అండ్ ఇట్లా అప్లికేషన్ ఇంత కనెక్ట్ అయ్యి మనము వన్స్ చేయొచ్చు అనమాట. ఈ ఆప్టిమైజర్ అనేది ఇక్కడ ఈ విధంగా వర్క్ అవుతుంది. క్వైరీ క్యాచీ. ఈ క్వైరీ క్యాచీ అనేది ఏమంటే ఇక్కడ ఓన్లీ సెలెక్ట్ క్వైరీసే, ఓన్లీ ఫర్ రీడ్ ఆపరేషన్స్ మటుకు ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. సపోజ్ నువ్వు MySQL క్లయింట్ టూల్లోకి వెళ్ళి ఒక క్వైరీ అయితే రన్ చేసి, సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అని, అది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే క్వైరీ క్యాచీలో స్టోర్ అవుతుంది. నువ్వు అగైన్ అండ్ అగైన్ అంటే మీ మళ్ళీ అదే క్వైరీని రన్ చేస్తావు అనుకో, అది స్టోర్ అవ్వదు. ఓకే,
అది స్టోర్ అవ్వదు. ఎందుకు? సేమ్ క్వెరీనే కదా. ఆ స్టోర్ కాకుండా ఏం చేస్తుందంటే ఉన్న స్టోర్ అయిన క్వెరీని మళ్ళీ రన్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద క్వెరీ క్యాచీ టు రెడ్యూస్ ద డిస్క్ ఆపరేషన్స్. సో ఇక్కడ మనకి ఓకే కీ బఫర్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఈ బఫర్స్ అనేటివి ఏమంటే ఇక్కడ ఏమైందంటే ఐ అన్ఫార్చునేట్లీ యాడ్ ద వన్ పాయింట్ ఇన్ క్వైరీ క్యాచీ రిలేటెడ్ టు ద బఫర్. ఓకే ఓకే I think it is possible to you can change, right? Can you take it that buffers temporarily store the data in memory to reduce the disk IO operations. ఈ బఫర్ అనేది ఏం చేస్తుందంటే ఈ బఫర్స్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేసిన ట్రాన్సాక్షన్ని టెంపరీగా స్టోర్ చేసుకుంటాయి టు రెడ్యూస్ ద డిస్క్ IO ఆపరేషన్స్. ఇక్కడ కీ బఫర్స్ అనేటివి ఉన్నాయి కదా, InnoDB బఫర్ పూల్ ఉంది. ఇవి ఏం చేస్తాయంటే ఇది ఏం స్టోర్ చేసుకుంటుందంటే టేబుల్ డేటా అండ్ ఇండెక్సెస్. సారీ ఓకే ఇప్పుడు ఎక్కడున్నాం? ఆప్టిమైజర్. ఓకే అది అయిపోయింది. క్వెరీ క్యాచ్. ఓకే ఈ విధంగా InnoDB బఫర్ పూల్ అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ మనకి ఓకే ఫర్ ఫాస్ట్ యాక్సెస్. ఇక్కడ రీడో బఫర్ అనేది ఏమంటే స్టోర్స్ ట్రాన్సాక్షన్స్ లాగ్స్ బిఫోర్ రైటింగ్ దెమ్ టు డిస్క్. అంటే మీ డిస్క్లు అంటే మెమరీలో స్టోర్ కాకముందే ఫర్ టెంపరీగా ఈ InnoDB బఫర్ పూల్ అనేది స్టోర్ చేసుకుంటుంది డేటాని. సో ఇట్ ఈస్ ద యూజ్ టు ఫర్ క్రాష్ ఆపరేషన్స్. అండ్ సార్ట్ బఫర్, జాయిన్ బఫర్, రీడ్ బఫర్స్ అనేటివి ఉన్నాయి యూజ్ టు సార్టింగ్ ద డేటా, జాయింట్స్ అండ్ లార్జ్ డేటా స్కాన్స్. సో ఇక్కడ మనకి ఇవి మనకి మెయిన్లీ సర్వర్ లేయర్కి సంబంధించింది కాంపోనెంట్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఓకే ఓకే కమింగ్ టు ద థర్డ్ లేయర్, రైట్? దట్ ఈస్ ద స్టోరేజ్ లేయర్. సో రెడ్ మార్క్ ఎలా వచ్చిందో తెలదు మిడిల్లో. ఓకే సో ఇక్కడ స్టోరేజ్ లేయర్ అనేది ఉంది కదా. సో ఇక్కడ స్టోరేజ్ లేయర్లో డేటా అనేది మనకి స్టోర్ అవుతుంది అనమాట విత్ ట్రాన్సాక్షనల్ అండ్ నాన్ ట్రాన్సాక్షనల్. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ డేటా అనేది మనము టేబుల్స్లో ఇక్కడ స్టోర్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫైల్ సిస్టమ్ ఉంది, ఫైల్స్ అండ్ లాగ్స్, డేటా ఇండెక్స్, రీడో, అండో, బైనరీ, జనరల్ క్వైరీ, స్లో క్వైరీ లాగ్స్ అన్నీ ఇక్కడైతే స్టోర్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ యూజ్ టు స్టోర్ ద డేటా. ఐ థింక్ ఇది మనకి MySQL ఆర్కిటెక్చర్ సంబంధించింది. ఇక్కడ చూసినట్లయితే ఓకే ఈ స్టోరేజ్ లేయర్, స్టోరేజ్ ఇంజన్స్, InnoDB, MyZum, NDB బఫర్స్ అండ్ క్యాచెస్. ఓకే ఆల్రెడీ పైన డిస్కస్ చేసాం కదా. కీ బఫర్, InnoDB బఫర్ పూల్, డేటా ఫైల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. అండ్ స్టోర్స్ ద డేటా IBD అండ్ MID. సో ఇట్ ఈస్ ద IBD అనేది టేబుల్ స్పేస్. ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐ థింక్ ఇట్ ఈస్ ద కంప్లీటెడ్. చూడండి మనం బ్రీఫ్గా ఒకసారి వెళ్దాం. MySQL ఆర్కిటెక్చర్. సో ద క్లయింట్ అనేవాడు కనెక్టర్స్ యూజ్ చేసుకొని MySQLకి లాగిన్ అవుతాడు అతని క్రెడెన్షియల్స్ ద్వారా. సో అతను పర్ఫామ్ చేసుకుంటాడు అనమాట ఏమన్నా ఆపరేషన్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద అప్లికేషన్ లేయర్. సో కమింగ్ టు ద సర్వర్ లేయర్ అనేది ఇట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ద MySQL ఆర్కిటెక్చర్ అండ్ ఆల్ ద ఆపరేషన్స్ వీ కెన్ పర్ఫామ్ ఇన్ ద సర్వర్ లేయర్ అనమాట. సో ఇక్కడ చూడండి SQL ఇంటర్ఫేస్ ఉంది, వి ఆల్రెడీ డిస్కసింగ్ పార్సర్. ఓకే అండ్ ఆప్టిమైజర్ అండ్ క్యాచెస్ అండ్ బఫర్స్. సో వి ఆల్రెడీ డిస్కసింగ్, రైట్? సో ఇక్కడ NoSQL it is used to the unstructured data and SQL interface it is used to the process the data and retrieves the data to give the best output. Parser it is checking the query syntax. Optimizer and it is used to the
optimize the query, so caches and buffers, and it is also useful for avoid the crash and to reduce the disk operations. Coming to the storage engines, okay, there are multiple storage engines are there. So based on the requirement, we can use for transactional and non-transactional supports. Those are InnoDB, MyZam, NDB cluster, memory, okay, file system. So and all are under the storage engines. I think మీకు ఈ క్లాస్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అంటే బెల్ ఐకాన్ టైప్ చేస్తే మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో యూ కెన్ ఫాలో దట్ వే. If you have any doubts, ping me on comments in my YouTube channel. Don't forget the subscribe. Sign off. Have a great day, friends. Okay, bye.